బేసికల్లీ నేను ఎంబీఏ చేసిన. ఎంబీఏ చేసిన టార్గెట్ ఏంటంటే నేను ఒక మంచి కంపెనీలో జాబ్ చేయాలి. కార్పొరేట్ కంపెనీలో, ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీలో. ఎంఎన్సీ అంటే నా ఇంట్లో ఇప్పటికి కూడా ఎంఎన్సీ అని రాసుకుంటా, అంటే నా జాబ్ వెళ్ళగొట్టాలి. ఎంబీఏ ఎంఎన్సీ. మల్టీనేషనల్ కంపెనీ ఏంటంటే సాటర్డే సండే హాలిడే వస్తుంది, వీక్లీ 2 days అవుటింగ్ వెళ్ళొచ్చు, జాబ్ చేస్తూ 5 days ఇట్లా ఉండి చేద్దామని అలా తిరుగుతున్న ప్రయాణంలో ఒక 2-3 పెద్ద కంపెనీలకు వెళ్ళే ఇంటర్వ్యూ లాస్ట్ వరకు వచ్చి వెళ్ళిపోయింది. ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి పేపర్లో, ఈనాడు పేపర్లో యాడ్ వచ్చింది, బ్యాంకులో ఇట్లా ఎంప్లాయీస్ కావాలంటే. అప్పుడు నేను వెళ్తే దాంట్లో మా ఊరతనే, తెలిసిన అతనే, అరే మహేష్ నువ్వు ఇక్కడ అన్న కమన్ అయిపోయింది చలో ఈ సార్ దగ్గర ఇంటర్వ్యూ. ఆయన పేరు విజయ్ భాస్కర్ రెడ్డి, అన్న పేరు బాచి. విజయ్ భాస్కర్ రెడ్డి అన్న రాసి మనోడే పంపించాడు. ఇంకో ఏరియా మేనేజర్ దగ్గర ఆయన కూడా విజయ్ భాస్కర్ రెడ్డి పంపించినా ఓకే ఈ బ్రాంచ్లో వెళ్ళిపోన్నాడు. కట్ చేస్తే కొత్త బ్రాంచ్ కృష్ణానగర్లో, ఇప్పుడు మా అత్తగారు ఉండే దగ్గర కృష్ణానగర్ బంజారాహిల్స్లోనే, అదే ముత్తూట్లో ఏదైతే విజయ్ భాస్కర్ రెడ్డి రిఫర్ చేసిండో ఆయన మేనేజర్, ఆయన కింద నేను ఎగ్జిక్యూటివ్గా. ఆయన రిఫర్ చేసిన మళ్ళీ ఆయన బ్రాంచ్లో పడ్డా. అప్పుడు చాలా కష్టపడ్డా. ముత్తూట్లో కూడా పోల్ ఎక్కి జెండాలు కట్టిన, ఆ బ్యానర్లు కట్టిన, ఇంటింటిపై ప్లాస్టర్లు అతకబెట్టి, ఇంటింటికి పోయి నెంబర్లు తీసుకొని షాప్ నెంబర్ పట్టుకొచ్చి నెంబర్లు రాసి, మళ్ళీ రాసిన నెంబర్ నిజామాబాద్ మళ్ళీ క్రాస్ చెక్ చేసే మేనేజర్, మా పర్సన్ వచ్చాడండి, నిజమేనండి ఇట్లా ముత్తూట్ నుండి, అవునండి వచ్చారు. నువ్వు ఉట్టుగా ఫ్రెండ్స్ నెంబర్ రాసుకోతే అక్కడ చెల్లదు, మళ్ళీ డాటా సిస్టంలో అప్లోడ్ చేయాలి. అన్నీ చాలా కష్టపడి మేనేజరు, సీనియర్ మేనేజర్ దాకా వెళ్ళి ఒక సనత్ నగర్ బ్రాంచ్లో ప్రమోషన్ వచ్చింది. ప్రశాంత్ రెడ్డి అని సార్ ప్రమోషన్ ఇప్పించి హ్యాపీగా మ్యారేజ్ ఎవరికి అలానే ఉన్నా. వెళ్ళిపోతున్నప్పుడు కూడా చాలా మా మేనేజర్స్ కూడా అడిగారు, సీనియర్ మేనేజర్లు, జోనల్ మేనేజర్, హెడ్ ఆఫీస్ వాళ్ళు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నువ్వు వెళ్ళిపోయినాక ఏ జాబ్ చేసి, నేను ఏ జాబ్ చేయను, నాది ఒకటే ఫీల్డ్, ఇదే చేస్తా, నా కళను నమ్ముకున్న ఆర్టిస్ట్ అంతే, నేను చేస్తూ ఒక 10 మందికి ఉపాధి ఇవ్వాలి అంతే. అసలు ఆర్టిస్ట్ అనేది, యాంకర్ అనేది నా మైండ్లో లేదు. నేను ఒక ఎంప్లాయీ. మా నాన్నగారు చెప్పారు ఐటీ చేయరా, మన సింగరేణిలో చాలా అంటే, నేను చేయనా, హైదరాబాద్కే పోవాలి, హైదరాబాద్లో ఉండాలి, హైదరాబాద్ చేయాలని కాన్సెప్ట్. ఇక దేవుడి వల్ల ఇలా చేస్తుంది. నేను ఎప్పుడూ అనుకోలే ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాను, ఇట్లా స్టేజ్ మీద షో చేస్తాను, ఇట్లా డబ్బులు వస్తాయి కూడా అనుకోలేదు. ఇప్పుడు అదే నా లైఫ్. ఏదో సరదాగా స్టార్ట్ చేసిన మిమిక్రీ, అదే కాస్త ఇప్పుడు సర్వకళ నంది అవార్డులు, నేషనల్ ఐకాన్, ఇవి చాలా అవార్డ్స్ ఉన్నాయి.